వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాలము తెల్లవారుజామున ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు ఏదైతే పోగొట్టుకున్నారో అది దేవుడు వారికి మరలా తిరిగి ఇవ్వటం గురించే ఈ యొక్క 30వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు. ఇది మనం కూడా ఇశ్రాయేలు వారి వలె ఉంటున్నాం. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ పోగొట్టుకుంటూ వచ్చాం. ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను ఎన్నో మనం కోల్పోతూ వచ్చాం. అందుకని ఈ అధ్యాయం అంతా కూడా గాడ్స్ రెస్టరేషన్, ఆయన తిరిగి మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా ఇస్తాను అంటున్నాడు. అందుకని అక్కడ నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. నిజమే, ఇశ్రాయేలీయులు సీయోను అనారోగ్య స్థితికి వెళ్ళిపోయింది, అంటే శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. సంతోషం లేదు, సమాధానం, నెమ్మది ఇవన్నీ పోగొట్టుకుని ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను కలుగు చేస్తాను అంటున్నాడు. ఇది నేను ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. ఈ సంవత్సరం మొదట్లో నీకు ఉన్నవి ఎన్నో ఉన్నాయి, ఆత్మీయంగా ఆరోగ్యపరంగా, కానీ మధ్యలో అన్ని పోగొట్టుకున్నావేమో. సంవత్సర అంతంలోకి మనం వచ్చేసాం. ప్రభు అంటున్నాడు నేను కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఆరోగ్యము కలుగు చేస్తాను అనే మాటలో అసలు ఏంటి, ఏమి ఉంటే వారికి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యకరమైన విషయాలు అవి ఏంటి అని మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలో ఈ ఉదయకాలం చూసినట్లయితే దేవుడు కలుగు చేసేది అది ఏంటి అంటే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనములో ఆశీర్వాదము కలుగు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఎన్నో శాపాల పాలైపోయావేమో, మనుషుల చేతిలో ఎన్నో నష్టాల పాలైపోతూ వచ్చావేమో. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఆశీర్వాదము కలుగు చేయాలనేదే దేవుని యొక్క హెల్దీ థాట్, అనగా ఆరోగ్యకరమైన ఆలోచన. రెండోది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి అదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును అంటున్నాడు. ఆశీర్వాదము కలుగు చేస్తానన్న దేవుడు రెండవది ఆనందము కలుగు చేస్తాను అంటున్నాడు. మూడవది ఇర్మియా గ్రంథం 27:11, నేను వారికి నెమ్మది కలుగు చేతును. దేవుని యొక్క ఆరోగ్యకరమైన విషయాలు ఒకటి ప్రారంభమైతే అన్ని ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నెమ్మదిని కోల్పోయావు. ఇంట్లో పరిస్థితులు కలవరం, ఉదయంలో కలవరం, ఉదయం నుంచి లేస్తే రాత్రి వరకు కూడా అసలు నెమ్మది లేకుండా ఉంటున్నావేమో. దేవుడు పూర్వం నీకుండిన నెమ్మదిని మరలా ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది గాడ్స్ రెస్టరేషన్ లో 3వ మాట. 4వది మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగ చేయు అంటున్నాడు. 4వది క్షేమాన్ని కలుగ చేస్తాడు. నువ్వు కోల్పోయిన దాని గురించి దిగులు పడొద్దు, నువ్వు నష్టపోయిన వాటి గురించి బాధపడొద్దు. దేవుడు నీకిచ్చే రెండంతల సమృద్ధిలో నువ్వు కోల్పోయినవి అసలు నీకు గుర్తురావు. ఇది 4వది. 5వది చూసినట్లయితే యోబు గ్రంథం 34:29, ఆయన సమాధానము కలుగ చేసిన ఎడల. 5వది
సమాధానాన్ని కలుగ చేస్తాడు. సమాధానాన్ని పోగొట్టుకున్నావా? సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడు మరలా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. 6వది కీర్తన 43:4 ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుడు అంటున్నాడు. అంతేకాదు సామెతల గ్రంథం 3:2 శాంతిని నీకు కలుగు చేయును. 6వది సమాధానంతో పాటుగా శాంతి. నీ హృదయంలో మనస్సులో దేవుడు నీకు శాంతినిచ్చేవాడుగా ఉంటున్నాడు. 7వది చివరి మాట కీర్తన 44:3 వారికి విజయము కలుగ చేసెను. 7వది దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ ఓటములన్నిటినీ కూడా నువ్వు మర్చిపోతావు. నీకుంటున్న అవమానాలన్నిటినీ నువ్వు గుర్తుపెట్టుకోలేవు. దేవుడు అలాంటి విజయాన్ని, ఘనతను నీకు కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ముగింపులో హెచ్కేల్ 29:21 వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగు చేసేదని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు లేవన్నీవన్నీ కూడా ఆయన కలుగ చేయటానికే ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. తప్పనిసరిగా ఇవన్నీ దేవుడు నీకు కలుగు చేసి నీకు మేలు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ దినమే దేవుడు మరలా ఈ గాడ్స్ రెస్టోరేషన్ అనుభవంలో వీటన్నిటినీ నీకు కలుగు చేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. వారికి మరలా కలుగు చేస్తానన్నారు. ఆరోగ్యము కలుగు చేస్తాననే విషయంలో వారికి ఆరోగ్యకరమైన 7 విషయాలు గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ఆ 7 ఆరోగ్యకరమైన విషయాలు కలుగు చేసి ఈ దినమే తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీని సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కుంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.